ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఆగస్ట్ నెల 27వ తారీఖు ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం చదువుకుందాం. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. 121వ సంకీర్తన 2వ వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన విలువైన వాగ్దానం బట్టి కొద్దిసేపు మనం దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చాలామంది ప్రియదని పెట్టలేరా, ప్రతి ఒక్కరూ సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారే. ప్రతి ఒక్కరికి సహాయం చాలా అవసరం. చాలామంది దగ్గర అడుగుతూ ఉంటారు. చాలామందిని ప్రయత్నాలు అన్నీ అయిపోయి ఉంటాయి. కానీ సహాయం మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే భక్తుడు అంటున్నాడు, యెహోవా వలనే అంటే దేవుడి వలనే మనకి సహాయం కలుగును. ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎక్కడ మనకి దొరకదు సహాయం. అది ఏ సహాయమైనా అవ్వచ్చు, ధన సహాయమైనా అవ్వచ్చు, వేరే సహాయమైనా అవ్వచ్చు. ఏదైనప్పటికీ మీరు పెట్టుకోండి, కానీ కేవలం అది దేవుడి దగ్గరే మనకి సహాయం దొరుకుతుంది. నా జీవితంలో, మా వ్యక్తిగత జీవితంలో మేము చాలా చూసాం పిల్లలు. దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుని కొరకు ఆయన చేయబోతున్న కార్యాల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు కేవలం అది దేవుడి వల్లే జరుగుతుంది అనే సందర్భంలో విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు అద్భుతకరంగా జరిగించాడు, కార్యాన్ని జరిగించాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని వల్లనే మనకు సహాయం కలుగుతుంది. దేవుని వల్ల ఎలా సహాయం కలుగుతుంది అని వారు కూడా ఉంటారు. ఆయన ఎలా చేయగలడు సహాయము అంటే, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. భూమిని ఆకాశాన్ని చేసింది దేవుడే కదా. మానవుని అనగా మనులను కూడా ఈ భూమికి పెట్టింది దేవుడే కదా. మరి నీకు నాకేం కావాలో దేవునికి తెలీదా? భూమి ఆకాశం మన కొరకే కదా దేవుడు చేస్తా. సర్వసృష్టి అంతా మానవు కొరకే కదా దేవుడు చేస్తా. అటువంటిప్పుడు నీకు సహాయం కావాల్సినప్పుడు దేవుడే ఇస్తాడని మనం విశ్వాసంతో ఎదురు చూడాలి. దేవుని దగ్గరే మనకి సహాయం దొరుకుతుందని ఈ రోజు నుండి మనం గమనించాలి పిల్లలు. ఎక్కడికి వెళ్ళి అడిగినా సహాయం అనేది నీకు దొరకదు, ఇవ్వరు. ఈ 2020 కరోనా టైం వచ్చిన కానుండి ఎక్కడైనా మనం ధన సహాయం కావాలని అడిగితేకి వెళ్ళినప్పుడు ఎక్కడ దొరకట్లేదు, ఎవ్వరు ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే వారికున్న భయాన్ని బట్టి. నేను చెప్తున్నాను పిల్లరా, ఒక్కసారి దేవుని దగ్గర పెట్టండి మీ భారాన్ని, దేవుని దగ్గర అడగండి సహాయం. దేవుడు తప్పకుండా నీ జీవితంలో నెరవేరుస్తాడు. నీకేం కావాలో దేవుడు సమకూరుస్తాడు. నీకేం కావాలో దేవుడు ఇస్తాడని ఒక సేవకునిగా నేను తెలియజేస్తాను. ఎవరి దగ్గరికి వెళ్ళిన ప్రయోజనం లేదు. మన ప్రార్థన, మన గురి, మన విశ్వాసం ఏంటంటే ఆయన తట్టు మన కన్నులు ఎత్తాలి. మొదటి మాటలంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది. భక్తుడు అంటున్నాడు, దావీదు భక్తుడు అంటున్నాడు, నేను కొండలతో నా కన్నులు ఎత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది నాకు సహాయం? ఎవరి ద్వారా వస్తుంది నాకు సహాయం? దేవుడు అంటున్నాడు, అది నా దగ్గరే ఉంది సహాయం. మరలా భక్తుడు అంటున్నాడు, అది కేవలం దేవుడి వల్లనే సహాయం మనకు కలుగుతుంది తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి మనకు సహాయము దొరకదు. కాబట్టి పిల్లగా ఈ రోజు నుండి మనం చేయవలసింది ఏంటంటే, దేవుని దగ్గర తిరుగుతున్న సహాయం కొరకు ఎదురు చూద్దాం. ఏ విషయంలో నువ్వు భయపడద్దు, దేవుని మీద నమ్మకం ఉంచు, ఆధారపడు. నువ్వే సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో దేవుడు తప్పకుండా ఈ ఉదయకాలం దేవుడు నీకు తెలియజేస్తాడు. కాబట్టి ఏ విషయంలో భయపడక, దిగులు పడక ధైర్యంగా ఉందాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన.
మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్ర. ఈ ఉదయకాలం ముందు నీ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నానయ్యా. మీరు ఇచ్చిన వాగ్దానం అయ్యా తండ్రి, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అనే మాటకు అది కేవలం దేవుని వల్లనే దగ్గర నుండే వస్తుంది అని ప్రభు నీ భక్తుడి ద్వారా మాకు ఏ రీతిగా మాట్లాడారు అయ్యా. వాక్యం ఉంటున్న బిడ్డలు కూడా సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. కేవలం అది మీ దగ్గరే దొరుకుతుంది అయ్యా. మీరే మాకు సహాయం చేసే దేవుడని, మీరే మాకు సమస్తం సమకూర్చే దేవుడని విశ్వాసంతో ప్రార్థిస్తూ అయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా తండ్రి, నీ బిడ్డలందరూ సహాయము పొందుకొని అయ్యా, నీ బిడ్డలందరినీ ఆ రీతికి దీవించమని, ఆశీర్వదించమని, మేలుతో నింపమని ప్రార్థన చేస్తాను. పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని దీవించి, నీ బిడ్డలు ఏ ఆలోచనతో ఉన్నారో, ఏ ఉద్దేశంతో ఉన్నారో ప్రతి అవసరతలన్నీ తీర్చి మీరు మహిమ తెచ్చుకోమని నీ బిడ్డలందరినీ దీవించమని యేసు ఘనమైన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.